పార్టీకి అందరు రెడీయేగా? యా. పార్టీకి మనల్ని ఒప్పించడంలో మన లవర్ సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. రండి, ఆల్రెడీ మనం పార్టీకి ప్రిపేర్ అయ్యి ఉన్నామని వాళ్ళకి తెలియదు. తెలిస్తే గుండాగి చేస్తారేమో. చూడే, మగాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. తర్వాత బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకొని డస్ట్బిన్ లో పడేయాలి. అవునే, తాజా కూరగాయలను చూసి సెలెక్ట్ చేసుకున్నట్టు ఫ్రెష్ అండ్ రిచ్ కుర్రాన్ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఎస్, దిస్ ఇస్ నౌ డేస్ కాన్సెప్ట్. అబ్బా, ఏం చెప్పావే అంజలి, నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే మీరు నిజంగా ప్రేమించట్లేదా? వాళ్ళని వాడుకోవాలనే ప్రేమించాం. పాపం పిచ్చోళ్ళు అయిపోతారే. అవని మనకేంటి? అయితే హ్యాండ్ ఇస్తారా? అంతే కదా. పాపమే. నువ్వు మాత్రం మీ వాణ్ణి వదిలేదనుకో, నీ జీవితం గోవిందా గోవిందా. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వెళ్దాం పదండి. అదండి. సరే. ఇదేంటి రాజా, షాకు మీద షాకు. అమ్మాయిల మైండ్ సెట్ కూడా ఎలా ఉందేంటి రాజా? ఇదేంటి ఇలా ఉన్నారు మన భావి పౌరులు? దేవుడా! ఏంట్రా పొట్టోడా, శోభనానికి ఏర్పాటు చేసినట్టు చేసావు? పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అనేది కాదు ముఖ్యం, గట్టిగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంట్రా అది? అదే బాడీ. పార్టీ పేరుతో ఏదోటి చేస్తున్నారు, మనం కూడా ఏదోటి చేస్తే బాగుంటది కదా అని. చంపుతా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని. ఏదైనా ఆఫ్టర్ మ్యారేజ్ జరగాల్సిందే. సరే నేను వెళ్తా. నువ్వు దాన్ని మరి జోకు చేశాను బంగారం. ఏంట్రా, నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ డైలాగ్ నాదిరా. విప్రో, కొంచెం అడ్వాన్స్ అవ్వరా? సరే ఓకేరా. ఈ సెటప్ అంతా ఏంటి? నీకోసమే అంజు చిన్న పార్టీ ఏర్పాటు చేశానా. భారీగానే ఏర్పాటు చేసావు. కావాలని తొందరపడ్డాం మేడం. ఎప్పుడూ అమ్మాయిల్ని యూజ్ చేసుకుని అబ్బాయిలు హ్యాండ్ ఇస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే తప్పేంటి? వాళ్ళు తిరిగితే శీలం పోనప్పుడు మనకెందుకు పోతుంది? అందరూ ఒకటేగా. అందుకే మేమే వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. ఎనీవే, టేక్ కేర్. మన బాయ్ ఫ్రెండ్స్ మన వెంట పడకూడదంటే వెంటనే సింబల్ మార్చేయాలి. అవును, మార్చేద్దాం. ఏంటే సిమ్ములు మారుస్తున్నారు? అవునే, వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. పాపం పిచ్చోళ్ళు అయిపోతారే. అవ్వాలనేగా హ్యాండ్ ఇచ్చేది. హ్యాండ్ ఎవరిచ్చినా బ్యాండ్ పడేది మనకే. అందుకే అమ్మాయిని అరిటాకుతో పోల్చారు. అరిటాక ఆవకాయ, ఐరన్ అని నిరూపిస్తాం. అంటే నువ్వు మార్చవా? నేను మార్చను. వీరబాబుతోనే నా లైఫ్. నీ కర్మ. ఇక నుండి మనం గెటప్స్ మారుద్దామే. లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మావా, సూపర్. అవునరా, చాలా థ్రిల్గా ఉందిరా. 3 పువ్వులు 6 కాయలు కాదు, 24 కాయలా ఉంది మా. ఏనుగుల్ని మేపినట్టు మేపాం. నాళ్లకు పని పూర్తయింది. సిమ్లు మార్చేయండి రా బాబు, లేకపోతే శీలం పోతే జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అయి వెంట పడతారు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అవునరా మామా, సిమ్ములే కాదు మన అడ్రస్లు కూడా మార్చాలి రోయ్. తప్పురా, అలా చేయకూడదు. తప్ప తొక్క, నువ్వు మార్చవా? నాది సిన్సియర్ లవ్రా, నేను మార్చను. రేయ్, మా అడ్రస్ మొత్తం చెప్పకు రోయ్. ఏంటి కౌజుకేనా? లిఫ్ట్ చేయట్లేదు కదా? ఛార్జింగ్ అయిపోయిందిరా. నీ సెలక నీ లవర్ సెలక? దీంట్లో ఫుల్గా ఉంది కదరా. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందిరా. ఎలా చెప్తున్నావురా?
సెల్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టేగా. హలో నీ కౌసు మీద అంత నమ్మకమా? తనే స్విచ్ ఆఫ్ చేసిందేమో. చెయ్యదు, సిమ్ వచ్చిందేమో. మార్చదు. నాకు ఒకటే తనకు ఒకటే. రేయ్ ఆ ఒక్కటి గురించి ఆపరా బాబు, ఈ కళ్ళతో మేము చూస్తాంగా. ఆ, పదండ్రా. Harshita, you know Aero Airlines company is the best. యా ఆ ప్రాజెక్ట్ని లోకల్ కంపెనీస్కి ఇవ్వాలనుకుంటున్నారు. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ ఆ ప్రాజెక్ట్ కోసం పోటీలో ఉన్నాయి. ఐబిఎం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఐ వాంట్ ద ప్రాజెక్ట్. హూస్ ద సీఈఓ? మిస్టర్ స్టీవెన్సన్. దేనికి లొంగడు, పైగా బ్రహ్మచారి కూడా. బ్రహ్మర్షి కూడా కాంతకు బెండయ్యారు. వాడు రేపే ఇండియాకి వస్తున్నాడు. నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్కి క్యాండిల్ నైట్ డిన్నర్కి తీసుకొస్తాను. మిగతా పనులన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఓకే, డన్. హాయ్. Do you? Not this, but that. బ్రహ్మచారి వట? రియలీ? Yes, I'm a real bachelor. అపర బ్రహ్మచారి. కాల్చి పారేస్తా. నిన్ను కాదు, నీ బ్రహ్మచర్యాన్ని. ఐ షూట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అడిగించేశావు. నీకేం కావాలో చెప్పు. నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు. బ్లాంక్ చెక్. థ్యాంక్ యూ. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? నేను తట్టుకోలేకపోతున్నాను. తనకు కూడా అలాగే ఉంటుంది కదా. అదేగా లవ్ అంటే. వీడేంటి డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసాడు? ఎప్పుడెలా? హలో హలో మేడం, ఇక్కడ నన్ను ఒకడు ప్రతిరోజు వెంటపడి వేధిస్తున్నాడు. ఇప్పుడు మన హాస్టల్ ముందే ఉన్నాడు. వాడి పేరు విప్రో సీను. నేను ఊరెళ్ళానని చెప్పండి. అలాగే కౌసల్య. ఆగు. ఎవరు కావాలి? కౌసల్య. లేదు, ఊరెళ్ళింది. నీ పేరేంటి? విప్రోసీను. ఇది లేడీస్ హాస్టల్. లోపలికి రాకూడదని తెలీదా? ఇంకెప్పుడు రాకు. వస్తే పోలీసులకు చెప్పి బొక్కలో తోయిస్తా. పో. అమ్మయ్యా, గండం గడిచింది. మావా, మన అదృష్టం అడ్డం తిరిగేసి మన లవర్లు ఇక్కడికి వచ్చేస్తే
ఇది కొత్త ప్లేస్ కదా మామా, ఓ. ఇక్కడికి రారు. అవును కదా మావా, ఆ, ఆ వచ్చేది మన లవర్స్ కాదు కదా. కొంపదీసి మన సిమ్ములు మార్చాన్న విషయం తెలుసుకొని ఉసుకేసుకొని మఫ్టీలు ఎవరో తిరుగుతున్నారా? చచ్చా కాదురా, మన లవర్స్ అయితే ముఖానికి స్కార్ఫ్లు ఎందుకు కట్టుకుంటారు? ఆ. మన వెంటపడి పట్టుకుంటారు గాని. వీళ్ళేంటి ఎక్కడున్నారు? మనల్ని గుర్తుపడతారేమో. మనం ఏ ప్లేస్కి వస్తామని వాళ్ళకెలా తెలుసే? మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ బొందా, వాళ్ళకంత సీన్ లేదు. పద. రే మావా, అది అచ్చు నా లవర్ బ్యాగ్